కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. వచనం నుండి 24వ వచనం వరకు చదువుకున్నాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడై యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు మూడవ దినమున గలిలయలో కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమును పిలువబడిరి. ద్రాక్షరసమైపోయినప్పుడు యేసు తల్లి వారిని ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనిను. ఆయన తల్లి పరిచయకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడెను.
శుద్ధీకరణ చార ప్రకారము 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులే తెలిసినదని నుండి ఎఫెసీయులు 5వ అధ్యాయము 22 నుండి చివరి వరకు. స్త్రీలారా, ప్రభువలే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరసై ఉండులాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టు భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆది కలంకమైన మొదట సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించు వాడెవడును లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే సహాయము దయచేయండి ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, ఈ వివాహానికి చేసిన దైవజనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నేను తండ్రి ప్రభా, వివాహము ఎంతో ఘనమైనదన్నావు తండ్రి. ఈ ఘనమైన దానిని ప్రభా నువ్వు నాయన తండ్రి మరి ఘనముగా జరిగించినప్పుడు సహాయము దయచేయండి ప్రభా. నేను ఇరువురిని ఏకము చేసి వారి సంసార జీవితం మంచిగా జీవించినప్పుడు సహాయం దయచేయండి. వచ్చి వారందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామమున అతి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చెలిమి పొందెను, తలనైన ఎన్నడూ విడువదు. కోరుకున్న చెలిమి పొందెను, తలనైన ఎన్నడూ విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. స్వేచ్ఛయున్నది నీ బంధం. లా 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 లా. కోసము నీ కొరకై నిలిచుండెను. ఒకసారి కలలు కంటిని నీ ప్రియుని కోసము రేపు చూడుమా. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. ఈ సమయం నీదే చేరుమా, నీ బంధము. లా 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 లా. రాఘవేంద్ర వారిరువురిని దేవుడు ఈరోజు భార్య భర్తలుగా మన సమక్షంలో సమాజము మధ్యన మరి ఇరువురి కుటుంబాల మధ్యన వారిని జతపరచబోతూ ఉన్నాడు. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఎంతమందికి సంతోషంగా ఉందండి? సంతోషంగా ఉన్న వారందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుటుంబస్తులకు అలాగే
వేదిక మీద ఉన్నటువంటి పెద్దలైనటువంటి దైవజనులకు ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనమందరము కూడా ఇక్కడ కూడి చేరి ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఇద్దరు బిడ్డలను బట్టి ప్రభువుని మహిమపరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అవుననో కాదనో చెప్పాలి. మౌనంగా ఉంటే ఎలా ఉంటుంది? ఇది శుభకార్యం కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా. కొద్ది నిమిషాలు మరి కను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. మీరు మాట్లాడలేదు ఎవరు? చెప్పాలి. వాడికి 90 మార్కులు వేయచ్చంటారా? వేయచ్చు. ఖచ్చితంగా 90 మార్కులు వేయచ్చు. చెప్పారు, ఆ గుణములు కూడా చెప్పారు దైవజనులు. నీ ప్రేమ మాలచే నన్ను వరించిన స్వయంవరుడా, వరుడా మనోహరుడా, వరుడా మనోహరుడా, నీ ప్రేమ మాలచే నన్ను వరించిన స్వయంవరుడా, నీ ప్రేమ మాలచే నన్ను వరించిన స్వయంవరుడా, వరుడా మనోహరుడా, వరుడా మనోహరుడా. పరిశుద్ధ చల్లులే తలంబ్ర మధ్యాకాశము మమ వేదికగా, పరిశుద్ధ చల్లులే తలంబ్రాలుగా, దేవదేవాలచే నన్ను వరించిన స్వయంవరుడా, నీ ప్రేమ మాలచే నన్ను వరించిన స్వయంవరుడా. భర్త లోపలే, మీరు వినాలి, భార్య ఎప్పుడు కూడా భర్త లోపల విమర్శపడాలి. భర్త ఎప్పుడు కూడా మాంసంలాగా కప్పాలి. అది భార్యాభర్తల బంధం. ప్రభువునటువంటి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి బంధం. ఎముక లోపల లేకపోతే మాంసం ఏమైపోద్దండి? ఒక రోజున ఒక ముస్లిం కుటుంబంలో ఇలాగే ప్రభువుని నమ్ముకున్నారట. మొదటిది బంధం గురించి దేవుడు చెప్తున్నాడు. కొన్ని రోజులు ప్రియులారు ఎడబాటుగా ఉండే బంధం కాదు, మాంసానికి ఎముకకు బంధం ఏ విధంగా పటిష్టంగా ఉండాలో క్లుప్తంగా చెప్పాను. రెండవదిగా, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఫలించాలి అంటే పందిరి మీద ఆనుకోవాలి. మీరు నావెల్ చూడాలి. ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. పందిరి రాఘవేంద్ర బాబు అయితే ద్రాక్షవల్లి ఎవరండి? ఆమెకు కూడా చెప్పరేటమ్మా. పందిరి ఎవరు? ఇప్పుడు చెప్పాలి. పందిరి ఎవరు? 123వ కీర్తనలో పందిరి ఎవరు? రాఘవేంద్ర బాబు అయితే, పెళ్లి కుమారుడైతే ద్రాక్షవల్లి ఎవరు? ప్రవళిక. ఇప్పుడు ద్రాక్షవల్లి పందిరి మీదే ఆనుకోవాలా? ఆనుకోవాలి. ప్రియుల ద్రాక్షవల్లి ఎవరి మీద ఆనుకోవాలి? పందిరి మీద ఆనుకోవాలి. మరి పందిరి మీద ఆనుకుంటే కొంచెం బరువు భారం ఉంటుంది. పందట్లేదు మీరు. ద్రాక్షవల్లి ఫలించాలి అంటే నేను ప్రేమించుడి. అక్కడ కింద ఒక మాట, అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అని చెప్పేసి. యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఏ విధంగా ప్రేమించి పరముల నుంచి లోకానికి వచ్చి మనకి గొప్ప రక్షణ ఇచ్చాడో, ఈ గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించి, యేసు ప్రభువుని దేవుడు కలిగి ఉండే గొప్ప భాగ్యం మనకు ఇచ్చాడు. ఆయన చూపించినటువంటి ప్రేమ దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఆయన చూపించిన ప్రేమ, క్రీస్తు ప్రేమను కలిగి భార్యను ప్రేమించాలని దేవునికి వాక్యం సెలవిస్తామని. దేవునికి స్తోత్రం. క్రీస్తు వలె సంఘము, క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగా
పురుషుడు తన భార్యను ప్రేమించాడు. రెండవ మాట ఏమిటంటే ప్రతి స్త్రీ తన భర్తకు లోబడవలెను. చాలామంది దేవుడని మోకాలు యేసయ్య గనుక స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. మరి సమయంలో నేను నేరుగా హల్లెలూయా 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 అందరూ కలిసి పాడదామా? హల్లెలూయా అందరూ కోరుకుంటున్నాం. రండి రండి ప్రభు, మీరు మామూలు దగ్గరికి స్తోత్రంలో ఆరోపించుకుంటున్నాం. వివాహం అంతటి గడపలుచున్నాం. ఆశీర్వదించండి, దీవించండి, చేయించుకుంటూ యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి అడుగుచున్నాడు మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఈ ప్రకటన అందరూ ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. వీరిద్దరూ పరిశుద్ధ వివాహములో జతపరచబడటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షను బట్టి కానీ ఈ దేశ చట్టములు బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని రాతపూర్వకమైన హేతువు ఏదైనా ఇక్కడ ఉన్న ఎవరైనా నువ్వు చూపగలిగితే ఇప్పుడే చూపవలను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలెను. మన మధ్యకు అతిథులు వివాహం అనేది ఇది దేవుని నిర్ణయము, మనుషులకి ఇది దేవుని నిర్ణయము, ఇది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. హేతు ఏదైనా ఇక్కడ ఉన్న ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపవలను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, చదువు బిడ్డలను వనపరులు అందరం చేతులపైకి ఎత్తి అయ్యా మరొక విధముగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడదనియు వారి వివాహము యథావిధిగా ఉండదనియు మీరు బాగుగా రూఢిపరుచుకున్నాను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీ ఇద్దరును ఉత్తరం ఇవ్వవలను. కనుక మీరు యథావిధిగా వివాహం వల్ల జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉండేలా దానిని ఇప్పుడు ఒప్పుకోవాలని గట్టిగా ఆజ్ఞాపించున్నాను. రాఘవేంద్ర, దేవుని సముఖమునందు నీవు ఈ స్త్రీని ప్రవళిక వివాహం చేసుకుంటే నీకు ఇష్టమేనా? గుడ్, చాలా సంతోషం. అలాగే అమ్మ ప్రవళిక, ఈ పురుషుని రాఘవేంద్రను వివాహం చేసుకుంటా నీకు ఇష్టమేనా? ఇష్టమే.
గుడ్. అందుకు చేపల కొట్టుగా కేసీ మహిమపడతాను. వారిద్దరి అంగీకారాన్ని వారు తెలియజేశారు. మరొకసారి నేను మరికి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని ప్రవళికను నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయదువా? చేయదు. అందరికీ వినపడిందండి? ఒకసారి గట్టిగా మళ్ళీ చెప్తాను. ప్రవళికతోనే కాపురం చేయదు. గుడ్. చాలా సంతోషం. దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని రాఘవేంద్రని భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే రాఘవేంద్రతోనే కాపురం చేయదువా? చేయదు. రాఘవేంద్రతోనే చేయదు. రాఘవేంద్రతోనే కాపురం చేయదు. గుడ్. చాలా సంతోషం. ఈ సమయంలో ఈ ప్రవళికను పేరు వెంకటేశ్వరరావు గారు మీ ఇష్టమేండి. ప్రవళికను రాఘవేంద్రకి వివాహం చేయడం మాకు ఇష్టమే అని పెళ్లి కుమారుడితో రమేష్ను అలాగే తన భార్య నాగమణితో అడుగుతూ, రమేష్ గారు అమ్మాయి మీ అమ్మాయినా? ఇష్టమే. మీ అమ్మాయినా? మా అమ్మాయి. ప్రవళికను రాఘవేంద్రకి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. నాకు ఇష్టమే. చాలా సంతోషం. అందులో చప్పులు కూడా అడిగేసారు. మరి పడతాం కూడా చక్కటి తెలియవచ్చు. అందరూ బట్టి దేవుడికి స్తోత్రం. వివాహములోన జతపరచిన ఈ జంట కోరగే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె చేతులను ఇరువురి తల్లిదండ్రులు ఈ నిర్ణయం చొప్పున కలిపి ప్రార్థించి ఉండగా ఈ హస్తాలను మీరు బలపరిచి ఆశీర్వదించి మీరు బ్రతుకు కాలం అంతట్లో కూడా ఒకరినొకరు వారు చేయి పట్టుకొని మనస్సులు కలిసి చేతులు కలిసి హృదయములు కలిసి ప్రభువా ఈ రాజాడుకో సిద్ధపడేలాగిన ఇరువురిని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని ఈ కార్యక్రమం అంతటిని వివాహ కార్యక్రమం అంతటిని కనపరిచి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. రాఘవేంద్ర అను నేను ఉన్న పేరేంటారు? ప్రవళిక. మీరు ప్రమాణం చేసేటప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ చెప్పాలి. నా వైపు చూడద్దు, ప్రవళిక వైపు చూడు. అమ్మ ప్రవళిక నువ్వు కూడా రాఘవేంద్ర చూస్తూ అసలు ఎలా చెప్పిన అది చూస్తూ ఉంటాను. ఓకేనా? గుడ్. రాఘవేంద్ర అను నేను అను నిన్ను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు
దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని ఎవరి ఎడల నమ్మకముగా ఉండునని అంగీకరించుచున్నాను. ఈలాగు జరిగించునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. గట్టిగా చప్పలు కొట్టి యేసుని మహిమపరుచుకుందామండి. రాఘవేంద్ర వివాహములో ప్రవళిక ప్రమాణం ఈసారి ప్రవళికి మార్చాను. ప్రవళిక అను నేను పేరు అనుమెములను నా భర్తలుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని చూస్తూ పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉండునని అంగీకరించుచున్నాను. ఈలాగు జరిగించునని ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. దేవుని ప్రమాణుడు ఉన్నాడు. దీవించుని కాక. తోడు నీవని నా నీడ నీవని గూడు నీవని ఎరిగితిని. తోడు నీవని నా నీడ నీవని గూడు నీవని ఎరిగితిని. నా ఆశ నీవని నా శ్వాస నీవని ఆశ్రయించితి నీ చెలిమి. తోడు నీవని. పెళ్లి చూపులో చూసినటువంటి ప్రవళిక ఎస్ అనుమానమే లేదని ఆ అమ్మాయిని అంటుంది. ఆమె ప్రైజ్ రాఘవేంద్ర అని ఎస్ దేవుడు దీవించుడు కాక. ఈ సమయంలో పెండ్లికి గుర్తుగా ఓ కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, నాయన ఆకాశం సింహాసనము భూమి నా పాదపీఠము లేఖన భాగంలో చదివించున్నావు దేవా. ఈ యొక్క కమిటీ వారి యొక్క వివాహ ఆహ్వానంలో ప్రభా చుట్టాలు బడి ప్రభా వివాహం జరుగుతుండగా మీకు తోడైన తండ్రి. ప్రభా ఇక్కడ నాయన ఇప్పుడు నాయన మంగళసూత్ర దానం జరుగుతుంది తండ్రి. మీకు తెలిసిన ప్రభా అని మంగళసూత్ర దానంలో మీరుండి దీవించి మహింపరచండి. ఇంతవరకు ప్రభా వర్తమానం జరిగింది నాయన. మంచి పాటలు పాడారు ప్రభా, మంచి ప్రసంగం చేశారు తండ్రి. నాయన దైవజనులు నాయన ప్రభా వివాహం జరిపిస్తుండగా మీ తోడై ఉండి నడిపించండి. ఈ మంగళసూత్రం దానంలో మీరుండి అటు తల్లిదండ్రుల్ని అటు చుట్టబంధుల్ని గ్రామస్తుల్ని వచ్చినటువంటి అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మహింపరచమని ఘనతా మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మెడలో మంగళసూత్రాన్ని నిబంధనకు గుర్తుగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపచేస్తున్నాను మరియు నా శరీరంతో నేను కనబరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్వామిగా చేసుకుంటున్నాను. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను.
నిత్య నమ్మకమునకు స్థిరమైన గ్రహకును నిబంధనకు గుర్తుగా ఈ బైబిల్ వివరించున్నాను. నిబంధనకు గుర్తుగా తీసుకురావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ, కలలే నిజమైన వేళ మను ఒక రసలీల, పరిచయమైనవి పరువాలు పరవశమైనవి హృదయాలు, కంటికే దీపమై గగనము విడిచెను తారక. కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ. సిరికోయిలా చిలిపి వలపే పాడేనమ్మ, ఎదలో ఎలా కనులి కలలై పండేనమ్మ. నిన్ను చేరితే మనసే వయసే పిలిచేనమ్మ, నిదరోయినా సొగసే ఎదురై వలచేనమ్మ. మనసే మనువాడగా జతగా పెనవేయగా, పూర్వశే ప్రేయసై వధువుగా వెలసెను కౌగిట. ఆదికాల ప్రణాళిక చొప్పున నాయన తండ్రి, ఈ రోజు మేమందరం ఇలాగును సంతోషించిన తండ్రిదిగో ప్రభా, ఈ నూతన వధువులను బట్టి మీకు వందనాలు అయ్యా. ఉపదేశము ద్వారాను వాక్యము ద్వారాను నీ దైవజనులను నా తండ్రిదిగో ప్రభు నిలబెట్టుకుని రాఘవేంద్ర ప్రవళిక ఇరువురిని కూడా మీరు జతపరిచిన విధమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతైనా నీవు నమ్మదగినటువంటి దేవుడవు, నమ్ముటగలుగుడవు, పూజించుటకు యోగ్యుడవు దేవా. కీర్తనలో ఉన్నటువంటి దీవెన చేత యేసు నామములో మీరు నింపుదురుగా అని ప్రార్థన చేస్తున్నాం. చక్కని బిడ్డలతో ఒక ఉన్నతమైనటువంటి కుటుంబముగా ఇటు కుటుంబానికి, తల్లిదండ్రులకు, గ్రామానికి, ప్రతి ఒక్కరికి ఆదర్శవంతమైనటువంటి కుటుంబముగా యేసు నామములో మీరు నిలుపుదురుగాక. అలాగే మా మధ్యలోనికి వచ్చినటువంటి పెద్దలను, అతిథులను అయ్యా నా తల్లిదిగో ప్రభా, మా ఎమ్మెల్యే గారిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని అంతటిని మీరు దీవించి ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు తెలియజేస్తూ, మీ రాకడకు రాజ్యానికి ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలని, కుటుంబాన్ని సిద్ధపరచము. యేసు ఉన్నతమైన నామాన్ని ఈ ప్రార్థనడికి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అదే విధంగా ప్రియులారా, చిన్న ఆశీర్వాదాన్ని కూడా మనం తీసుకుందాం. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన పిల్లలుగా మనకు కూడి చేరి వచ్చిన వారికి, నూతనముగా జతపరచబడినటువంటి నూతన వధువులకును, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి యెహోవా కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ విచ్చేసిన ప్రేమపూర్వక ఆహ్వానం అందుకుని ఈ వివాహ మహోత్సవానికి మీరు ఆశీర్వదించడానికి ఇక్కడ విచ్చేసిన బంధు మిత్రులందరికీ, అలాగే ఆ భగవంతుడి కృపతో ఇవాళ ఒక్కటవుతున్న రాఘవేంద్ర ప్రవళిక
ప్రబలిక దంపతులకి ఆ యేసయ్య ఆశీస్సులు నిండు నూరేళ్లు కూడా వాళ్ళు చల్లగా ఉండాలని, పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వాళ్ళు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ నా దీవెనలు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు అందిస్తూ ఆల్ ది బెస్ట్. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి, హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించెను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించెను. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి, సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది,
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో పల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగత
స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుడా స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా
పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం మధుగా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సన్నిధి చేరగా నవవరుణ స్వాగతం వధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ మంగళమే యేసునకు పాడరమ్మా కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా కొత్త భూమి పెళ్లి పీఠమ్మా కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ యేసు మోమున ఊసిన ఉమ్ములే కోయిలమ్మకు పన్నీటి జల్లులమ్మ క్రీస్తు శిరస్సున ముళ్ళ కిరీటమే కోయిలమ్మకు పెళ్ళి ముసుగాయనమ్మ సిలువ సన్నాయి స్వరము వినరమ్మ వధువు సంఘము సిద్ధమాయనమ్మా కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ మంగళమే యేసునకు పాడరమ్మా కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా కొత్త భూమి పెళ్లి పీఠమ్మా కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ యేసు చేతుల కాళ్ళను మేకులే కోయిలమ్మకు గాజులు గజ్జలమ్మ క్రీస్తు కల్వరి మరణదండమే కోయిలమ్మకు మంగళ సూత్రమమ్మ సిలువ సన్నాయి స్వరము వినరమ్మ వధువు సంఘము సిద్ధమాయనమ్మా కొత్త
పెళ్లి కూతురు కోయిలమ్మ మంగళమే యేసునకు పాడరమ్మా కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా కొత్త భూమి పెళ్లి పీఠమ్మా కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మా క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ మరువనే కలల్లోనూ నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా గొడవలే పడనులే నీతో గొడుగులా నీడవుతానే అడుగులే వేస్తానమ్మా నీతో అరచేతుల్లో మోస్తున్నే గుండెల్లోనా నిన్ను దచేసి గూడే కట్టి గుప్పాలెక్క చూసుకుంటానే గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకున్నానే గడవదే నువ్వే లేని రోజే బుజ్జమ్మా బుజ్జమ్మా ఏ ఒడవదే నీపై నాలో ప్రేమే బుజ్జమ్మా బుజ్జమ్మా నా చిన్ని బుజ్జమ్మా నా కన్ని బుజ్జమ్మా కరిగిన కాలం తిరిగి తెస్తానే నిమిషమో గురుతే ఇస్తానే బుజ్జమ్మా మిగిలిన కథనే కలిపి రాస్తానే మనకిగా దూరం ఉండొద్దే బుజ్జమ్మా మనసులో తలిచిన చాలే చిటికెలో నీకే ఎదురవుతానే కనులతో అడిగి చూడే ఎంతో సంతోషం నింపేస్తానే గుండెల్లోనా నిన్ను దచేసి గూడే కట్టి గుప్పాలెక్క చూసుకుంటానే గుండెల్లోనా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ తెచ్చుకున్నానే గుండెల్లోనా కొత్త రంగే నింపుకున్నా గుండెల్లోనా బొమ్మ నీదే గీసుకున్నా ఈడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా పట్టు చీరల తళతళలు పట్ట గొలుసులా గలగలలు పట్టు చీరల తళతళలు పట్ట గొలుసులా గలగలలు పూల చుక్కల రెప్పరెప్పలు సిల్కు పంచల టపటపలు కాసుల పేరుల ధగధగలు కాఫీ గ్లాసుల బుగబుగలు మామిడాకుల మిలమిలలు కొబ్బరకుల కళకళలు గట్టి మేళల ఢమఢమలు ఢమాఢమలు
అందరితోటి ఫోటోలు అంత్యాక్షరి పోటీలు, అందరితోటి ఫోటోలు అంత్యాక్షరి పోటీలు. అత్తమామల ఆత్మీయతలు, తాత బామ్మల ఆశీస్సులు, అందరూ చల్లే అక్షింతలు. అమ్మా నాన్నల తడి కన్నులు. సెంటిమెంట్ బాగా ఎక్కువైపోయింది అబ్బాయ, కొంచెం సెటప్ బీటు మార్చండ్రా బాబు. కన్న పిల్లల కొంత నవ్వులు, కుర్రకందుల దొంగ చూపులు, అందగత్తెల చిలిపి సైగలు, కోడిగిత్తల చురుకు చేష్టలు, చెవులను ఊగెను జూకాలు, మోగించెను మదిలో బాకాలు. ముక్కు పుడకలో మిరుమిట్లు, పెదవెరుపులు పెంచెను 10 రెట్లు. ఆ ఆ పచ్చని పోటీ అందాలు, నచ్చినాయ్యా పర్వాలు. ఒప్పుకుంటే అదే 10,000 ఆహాలు యమ ఓహోలు. ఎవడికి తెలియని సంగతులు, ఎరగా విసిరే బిస్కట్టులు, ఎంత పొగిడినా మీ కథలు, ఆశలు దోసెలు అప్పడాలు. చల్ రే చల్. పెళ్లి సందడి, పెళ్లి సందడి, పెళ్లి సందడి, పెళ్లి సందడి, పెళ్లి సందడి. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగములు స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో
వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ
కాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా. ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా, చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా. గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా. ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. आरा से प्यारू అందం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు. ఆరా సే ప్యారు అందం తన ఊరు, దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే.
కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే, నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే, నా సఖివి నువ్వేలే, నీ దళపతిని నేనేలే, నా చెలియ నువ్వేలే, నీ నాయకుడు నేనే. నువ్వు ఏ సంట నో అంటే నో అంట, ఓకే బంగారం. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా రోజా నువ్వే, నా దిల్సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా, నీ గుండె సడిలయలో నే మారనా నీ ప్రతిధ్వనిలా, నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో, నీ అడుగులకు అడుగై ఉంటాను నీ నీడై. నువ్వు అంటే నేనుంట కడదాకా తోడుంటా, ఓకే నా బేగం. आरा से प्यारू అందం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు. నా రోజా నువ్వే దండన కరన కరన కర దండన కరన కరన కర దండన కరన కరన కర డక 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 దండన కరన కరన కర దండన కరన కరన కర దండన కరన కరన కర డక 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 డక. ఏ సింగారాల సిప్పంగి వయ్యారాల ఫిరంగి ఒంటే సూపు కొడంగి బయట సింగే పతంగి ఏ పిస్టల్ లాగే ఉన్నదే బిడ్డ నడుం సంపంగి బుల్లెట్ లాగే ఉన్నదే సొట్టా బుక్కల సారంగి. ఓ స్వీటీ నా డ్యూటీ దిగబైన ఇంట్లో నీ తోటి, ఓ సిన్న క్లాస్ కళ్యాణి పెట్టవే మాస్ బిర్యానీ బిర్యానీ బిర్యానీ. ఒరి నా క్రాక్ మరాచా ఫ్యామిలీ ప్యాక్ లేచా లేచా బంగారం రాని పలుపు పొంగుల మోతే నీ పిలుపు, పొట్టేలంటి నీ పొగరు తట్టి లేపే నా ఫిగరు, AK-47 దొరికేస్తారా నీ తోడు, ఏకంగా ఈ పంటింట్లో చెయ్యిస్తారా పర్రేటు, నన్ను పట్టు నన్ను సుట్టు ఎన్ని నాళ్ళ అక్కలి తీరేటు. ఓ సిన్న క్లాస్ కళ్యాణి పెట్టవే మాస్ బిర్యానీ బిర్యానీ బిర్యానీ. ఒరి నా క్రాక్ మరాచా ఫ్యామిలీ ప్యాక్ లేచా 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 దండన కరన కరన కర దండన కరన కరన కర దండన కరన కరన కర డక 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 దండన కరన కరన కర దండన కరన కరన కర దండన కరన కరన కర డక 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 డక. పేటీలు రెడీలే జోడీగా వెయ్యాలే చెరసాలలుండాలే చెలి కౌగిలిచాలే దొరగారు హుషారే దొరసాన్ని తయ్యారే. చిన్ని గుండెల్లో నువ్వు సైరల్లా మోగుతుంటావే ఎదలో నిలిచేగిన పొద్దుమప్పుల్లో యూనిఫారంలా అంటే
పొదిగేలా అందాలకే ఇయ్యాల బందోబస్తు ఇయ్యాల సందామావై తెల్లార్లు నువ్వే కత్తి కాయాల నచ్చి నిన్ను మెచ్చి ముద్దలెచ్చుకుంటా రచ్చి రచ్చి ఓసిన క్లాస్ కళ్యాణి పెట్టవే మాస్ బిర్యానీ 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 ఒరినా క్రాక్ మరాఠా ఫ్యామిలీ ప్యాక్ బులేజా లేచా లేచా డండన కరన కరన కర డండన కరన కరన కర డండన కరన 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 కర